హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కొడంగల్ ఛానల్. ఈరోజు టాపిక్లో ఏంటంటే అవుట్ డబ్బింగ్. ఇది అవుట్ డబ్బింగ్ అనేది ఎవరికి తెలియదు, ఇది ఫ్యూచర్ అనేది ఎవరికి తెలియదు. ఇది దీని గురించి అవుట్ డబ్బింగ్ అంటే ఏంది, అవుట్ డబ్బింగ్ వల్ల మనకేంటి ప్రయోజనం, అవుట్ డబ్బింగ్ వల్ల వ్యూవర్కి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, ఈ వీడియోలో మొత్తం చెప్తాను. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చూస్తే మీకు ఈ వీడియో అర్థమైపోతుంది. దీంట్లో ఉన్న డౌట్లన్నీ మొత్తం ఈ ఒక్క వీడియోలోనే ఫినిష్ చేసేద్దాం మొత్తం అంతా. అవుట్ డబ్బింగ్ అంటే మనం ఏదైతే లాంగ్వేజ్లో మాట్లాడుతున్నామో ఆ లాంగ్వేజ్ నుంచి వేరే వాళ్ళు ఏదన్నా లాంగ్వేజ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చూసే దాన్నే అవుట్ డబ్బింగ్ అంటారు. ఫస్ట్ వన్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు నా వీడియో తెలుగులో ఉంది, వీడియోని వేరే వాళ్ళు వ్యూవర్ ఏదైతే ఉంటారో, ఇప్పుడు మీరు చూసేవాళ్ళు మీరు తెలుగు ఉండొచ్చు, హిందీ ఉండొచ్చు, కన్నడ ఉండొచ్చు, ఇంగ్లీష్ ఉండొచ్చు, మీ లాంగ్వేజ్ ఏదన్నా ఉండొచ్చు, కానీ నా వీడియో మాత్రం తెలుగులోనే ఉంది. ఈ తెలుగులోని వీడియో మీకు అవసరం, మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. దాన్ని ఎట్లా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మా లాంగ్వేజ్ మీకు రాదు, మీ లాంగ్వేజ్ మాకు రాదు. అందుకోసమే ఈ ఇద్దరు వీవర్ మధ్యలో క్రియేటర్ మధ్యలో ఒక ఆప్షన్ తీసుకొచ్చింది. దీని మధ్యలో ఉండేది ఏంటంటే అవుట్ డబ్బింగ్, ఆడియో ట్రాకర్ అంటారు దీనికి. మీకు దీనికి ఎట్లా చూపిస్తుంది అంటే, మేము ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియోనే ఉంది, ఇప్పుడు మొత్తం నా ఎగ్జాంపుల్గా ఈ వీడియోని తీసుకొని చెప్తున్నాను నేను. మీకు నచ్చిన వీడియో ఏదైనా యూట్యూబ్ని మీరు చూస్తుంటే మీకు ఆప్షన్లో కనిపిస్తుంటుంది, ఆడియో ట్రాకర్ అని కనిపిస్తుంటుంది. మీకు చూపిస్తా జరా, అది ఆడియో ట్రాకర్ ఎట్లుంటుంది అంటే, ఆడియో ట్రాకర్ అని కనిపిస్తుంటుంది. ఆడియో ట్రాకర్ దాంట్లోకి వెళ్ళి మీరు ప్రజెంట్ ఉన్న లాంగ్వేజ్కి వెళ్ళి మీకు ఏది లాంగ్వేజ్, మీకు అర్థం కావాలని చెప్పి మీరు మాట్లాడుకుంటారో, మీకు ఏది అంటే మీకు కంఫర్టబుల్గా మీది ఏది ఉంటుందో, ఇది ఫర్ ఎగ్జాంపుల్ నా తెలుగు ఉండి మీది ఇంగ్లీష్, కన్నడ, కేరళ, ఇంకా మీకు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీడియోని చూడవచ్చు. ఇప్పుడు దీన్ని మొత్తం అవుట్ డబ్బింగ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది అవుట్ డబ్బింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుడు మొత్తం అంతా ఇది తెలుగులో ఉంటుంది. ఈ వీడియోని తీసుకొచ్చి మీరు ఏదన్నా ఇంగ్లీష్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కన్నడ ఉంటారు, మీకు అర్థం కాదు తెలుగు వీడియో, ఇది అవుట్ డబ్బింగ్ గురించి మీరు తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు యూట్యూబ్లో కింద చూపిస్తుంది ఆప్షన్లో ఆడియో ట్రాకర్ అని చూపిస్తుంది. ఆడియో ట్రాకర్లోకి వెళ్ళి ఏదైతే లాంగ్వేజ్ ఉందో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని మీకు దానికి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఇంకో ఆప్షన్ చూపిస్తుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను మాట్లాడేది తెలుగు, మొత్తం తెలుగులో మాట్లాడుతున్నా కదా ఈ వీడియో అవుట్ డబ్బింగ్ గురించి. మీకు ఇంగ్లీష్లో కావాలంటే మొత్తం ఇంగ్లీష్లోనే ట్రాన్స్ఫర్ చేస్తుంది. కానీ నా ప్రజెంట్ నా లాంగ్వేజ్ తెలుగే, కాకపోతే మీరు ఏదైతే చూడగా మీకు వ్యూవర్కి ప్రాబ్లం లేకుండా యూట్యూబ్ అనేది కొత్త ఫ్యూచర్ యాడ్ చేసింది. దీని పేరే అవుట్ డబ్బింగ్. న్యూ ఫ్యూచర్ యాడ్ చేసింది. మీకేం కనిపిస్తుంది అంటే ఆడియో ట్రాకర్ అని కనిపిస్తుంది. అది ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా మీరు యూజ్ చేసుకోవాలని చెప్పి మీకు ఇప్పుడు క్లియర్ కట్గా నేను చూపిస్తాను, మీరు చూడండి. ఇది ఫ్యూచర్ అనేది ఇప్పుడే కొత్తగా వచ్చింది కదా, ఇంకా జనాలకు అర్థం కావాలి. జనాలకంటే పీపుల్కి, యూట్యూబ్లో చూసేటోళ్ళకి అర్థం కావాలి. అర్థమైతే ఇది అవుతుంది. ఇది ఫ్యూచర్ ఇప్పుడు వచ్చింది కదా, ఇంకా దాన్ని వార్తారంగా అర్థమవుతుంటుంది. మీకు చూపిస్తా అవుట్ డబ్బింగ్ అంటే ఎట్లా ఉంటుంది, మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో మొత్తం తెలుసుకోగలుగుతారు. మీరు మంచిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఉంది, ఇది మన ఛానల్ ఓపెన్ చేద్దాం. ఇగో మన కొడంగల్ ఇది ఉంది అంటే, మీకు ఈ వీడియోలో ఈ కొడంగల్ అనే ఇట్లా వేరేలాగా చూపించచ్చు. ఇప్పుడు ఇవన్నీ వీడియోస్ మేము చేసిన వీడియోస్, ఇవన్నీ ఈ వీడియోస్ దాంట్లో ఇది ఒక వీడియో తీసుకుందాం, ఏదన్నా ఒకటి. ఏదైతే మీరు తీస్తున్నదో అది ప్యూర్ ఒరిజినల్ గా ఉండాలి. వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని వచ్చి ఇది ఇప్పుడు ఈ వీడియో ఉంది, ఈ వీడియో తెలుగులో ఉంది. ఇది ఇప్పుడు మీరు విన్నారు కదా, ఇది తెలుగులో ఉంది. ఈ వీడియోని మీరు ఇంగ్లీష్లో చూడాలనుకుంటారు, ఇంగ్లీష్లో, హిందీలో. ఇప్పుడు అవతల పర్సన్ ఏదైతే ఉంటారో హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, కన్నడ, సంథింగ్ ఏదైనా లాంగ్వేజ్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ వీడియో మీరు చూడాలి. ఈ వీడియో చూడడానికనే యూట్యూబ్ అనేది కొత్త ఫీచర్ని యాడ్ చేసింది వ్యూవర్స్ కోసం. ఇది దానికి అటాచ్మెంట్ చేసి మీరు యూట్యూబ్లో పెట్టవద్దు. పెడితే ఏమవుతుంది అంటే కాపీరైట్ స్ట్రైక్ వేస్తారు వాళ్ళు.
ఇప్పుడు ఈ వీడియో మీరు తెలుగులో విన్నారు కదా, దీని అవుట్ ఆఫ్ డబ్బింగ్ ఎట్లా చేస్తానో చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది దీంట్లో. ఇగో ఈ కార్నర్లో సెట్టింగ్స్ ఉందా, ఇగో సెట్టింగ్స్. ఒకటే విషయం అర్థం ఏంటంటే, వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మన దాంట్లో పెడితే అది వేరే వాళ్ళ తీసుకొచ్చి మనం పెట్టే అట్లా అవుతుంది, అట్లా కాదు. అట్లా యూట్యూబ్ లో చాలా స్టాండర్డ్ గా రూల్స్ ఉంటాయి. యూట్యూబ్ లో మీరు దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే, ఫేస్ ఇగో ఇట్లా వీడియో ఉంటుంది కదా, ఇది కంటెంట్ కింద ఇది ఉంది కదా, ఇది ఆప్షన్. ఇది లాస్ట్ కార్నర్ లా సెట్టింగ్స్ రౌండ్ కనిపిస్తుంది కదా, ఇది ప్రెస్ అయితే లేదు. ఇగో వచ్చింది చూడు ఆప్షన్, మీకు కనిపిస్తుంది ఇక్కడ ఆప్షన్. ఇగో 1 2 3 4 నాలుగోది ఆడియో ట్రాక్. ఇది ఒరిజినల్ వీడియో ఉంది కదా, ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఈ వీడియో తెలుగులో కనిపిస్తుంది. ఇది తెలుగులో ప్లే అవుతుంది, ఇది ఆపని కూడా వస్తలేదు, ఇది తెలుగులో ప్లే అవుతుంది. ఇది ఇంగ్లీష్లోకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్లో మీకు ఇంగ్లీష్ కావాలి, ఇంగ్లీష్లో కావాలంటే edit it and give it a good voiceover and prepare it well and upload it, you will not get reused content. If you don't get it at the start, then after uploading the video, you will see it as reused content in the dashboard. విన్నారు కదా, ఇప్పుడు ఇంతసేపు విన్నారు కదా, తెలుగులో నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ అయిపోయింది. మీరు హిందీ వాళ్ళైతే హిందీ, తెలుగు అయితే తెలుగు, కన్నడ అయితే కన్నడ, కేరళ అయితే కేరళ, ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్ లోపల సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన వీడియోని మీరు చూస్ చేసుకొని చూడవచ్చు. దీని పేరు తీసుకొచ్చింది అవుట్ ఆఫ్ డబ్బింగ్ ఆటోమేషన్ అంటారు దీన్ని. మీ ఆప్షన్లో మీ ఫోన్లో ఏం కనిపిస్తుంది అంటే ఆడియో ట్రాకర్ అని కనిపిస్తుంది. ఆడియో ట్రాకర్లో అని కనిపిస్తుంది మీకు నచ్చిన లాంగ్వేజ్లో చూడడానికి ఇది యూట్యూబ్ అనేది కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. మీకు కావాల్సిన వీడియోస్ని మీరు హ్యాపీగా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని, మీకు అర్థం కాకుంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఉంటాయి, అట్లా వీడియో చూడాలంటే కొందరికి లాంగ్వేజ్ అర్థం కావు. ఎందుకంటే హిందీలో చేసిన వీడియోస్ ఇప్పుడు హిందీ ఛానల్స్ వాళ్ళు ఉంటారు, హిందీ ఛానల్స్ వాళ్ళని మొత్తం అంతా వాళ్ళ స్క్రిప్టులు కానీ ఏదన్నా సరే ఇట్లా తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్గా చూస్తుంటారు, తెలుగులో చేస్తుంటారు. చేసినప్పుడు ఏమవుతుందంటే లాంగ్వేజ్ అనేది అర్థం కానప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం కోసం అని చెప్పి యూట్యూబ్ కొత్త ఫ్యూచర్ తీసుకొని వచ్చింది. ఎందుకంటే ఇది మొత్తం వ్యూవర్స్ కోసమే, వ్యూవర్స్ హ్యాపీగా చూసుకోవచ్చు అని చెప్పి ఈ ఆటో డబ్బింగ్ ఆటోమేషన్ అని చెప్పి తీసుకొని వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఇట్లాంటి వీడియోలు ఇంకా ఇన్ఫర్మేషన్తోనే ఇంకా మంచి వీడియోలు చేసి మీకు ఏడున్నా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. ఓకేనా, అంతవరకు మేము ఉంటాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.